साबिक चीफ मिनिस्टर वाईएस राजशेखर रेड्डी की दुख्तर वाईएस शर्मिला खम्मम में रैली से खिताब करने के लिए लोटस पाउंड से गाड़ियों के एक बड़े काफिले के साथ रवाना हुई। उन्होंने पंजागुट्टे पर अपने वालिद राजशेखर रेड्डी के मुजस्समे पर फूल भी चढ़ाए। यहाँ यह बताना जरूरी होगा कि शर्मिला खम्मम में एक नई सियासी जमात का ऐलान करने वाली हैं। सवाल ये पैदा होता है कि वाईएस शर्मिला रियासत में टीआरएस को धक्का देते हुए चीफ मिनिस्टर के चंद्रशेखर को शर्मिंदा करने में कामयाब होंगी। టీచర్ల ఉద్యోగాలు జంబో డిఎస్సి ప్రకటించి మరి భర్తీ చేసిన ఘనత వైఎస్ఆర్ గారిది. ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా వైఎస్ఆర్ గారు దాదాపు 11 లక్షల ఉద్యోగాలు కల్పించారు యువకులకి. కానీ కేసీఆర్ గారు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తారని మాట ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఇచ్చాడా? ఇవ్వలేదు. జనం అనుకుంటున్నారు ఇంట్లో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకోకపోతే ఆ ఇంటికి ఉద్యోగం వచ్చేటట్టు లేదు అని. సీఎం సారును నిలదీయడానికి మన పార్టీ అవసరం. కుయ్ 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 అని ఫోను చేసిన 15 నిమిషాలకు వచ్చేసేది 108 అంబులెన్స్. ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు. పేదవాడు యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి ఉంటే ఆ పేదవాడిని ఆదుకోవడానికి 15 నిమిషాల్లో అక్కడ అంబులెన్స్ చేరాలి అని ఏ నాయకుడు ఆలోచించలేదు. కానీ వైఎస్ఆర్ గారు దాన్ని సాధ్యం చేసి చూపించారు. ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు. పేదవాడికి జబ్బొస్తే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలి, అది కూడా ఉచితంగానే చేయించుకోగలగాలి అని ఏ నాయకుడు ఆలోచించలేదు. కానీ వైఎస్ఆర్ గారు దాన్ని సాధ్యం చేసి చూపారు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు హాస్పిటళ్లకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోతే ఇప్పుడు హాస్పిటళ్ళు పేద ప్రజలకు వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నారు. ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం. వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. కానీ ఆ 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వము దేశం మొత్తం మీద పేదల కోసము 45 లక్షల పక్కా ఇల్లులు కట్టిస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే 46 లక్షల పక్కా ఇల్లులు కట్టి చూపించాడు. ఆ ఇల్లును హేళన చేసి కేసీఆర్ గారు అన్నమాట అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అని. మంచిదే, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. వైఎస్ఆర్ గారు 46 లక్షల ఇల్లులు 5 సంవత్సరాలలో పేదలకు కట్టారు. కేసీఆర్ గారు ఎన్ని ఇల్లులు కట్టారో సమాధానం చెప్పాలి. ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం. మైనారిటీలకు, ముస్లిం మైనారిటీలకు వైఎస్ఆర్ గారు 4% రిజర్వేషన్ కల్పిస్తే ఎంతోమంది పేద విద్యార్థులు, యువకులు చదువుకోగలిగారు, ఉద్యోగాలు తెచ్చుకోగలిగారు. వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమణలకు గురైతే వైఎస్ఆర్ గారు ఆ భూములను మళ్ళీ స్వాధీనం చేసుకొని మళ్ళీ నమ్మకంగా వక్ఫ్ బోర్డుకే అమ్మించిన ఘనత వైఎస్ఆర్ గారిది. ఇప్పుడు కేసీఆర్ గారు 12% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? ఏమైంది సీఎం సారు? ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం. వైఎస్ఆర్ గారు అడిగిన ప్రతి ఒక్కరికి వైట్ కార్డు ఇచ్చాడు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు.
20 లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబాలను రుణం విముక్తులను చేశాడు. 3 లక్షల మంది చేనేతల కుటుంబాలను కూడా రుణ విముక్తులను చేశాడు వైఎస్ఆర్ గారు. కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇప్పించి ఎంతో మందిని ఆర్థికంగా బలపరిచాడు వైఎస్ఆర్ గారు. కానీ కేసీఆర్ గారి హయాంలో ఒక్క కొత్త కార్డు లేదు, ఒక్క కొత్త పెన్షను లేదు, కార్పొరేషన్లకు నిధులు లేవు, పేదలకు భూములు కూడా లేవు. వైఎస్ఆర్ గారు 6 లక్షల ఎకరాలు పేదలకు భూములను పంచాడు. ఇంకొక 6 లక్షల ఎకరాలు గిరిజనులకు పోడు భూముల మీద హక్కును కల్పించాడు. కేసీఆర్ గారు దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తానన్నాడు. ఏమైంది సీఎం సారు? ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ గారికి కేసీఆర్ గారికి ఎన్నో తేడాలు. లేదు, పోలికే లేదు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా సాగింది వైఎస్ఆర్ గారి పాలన. కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాలకు అందించిన నాయకుడు వైఎస్ఆర్ గారు. అందించడమే కాదు, వారి ప్రతి కష్టంలో తోడున్నాడు వైఎస్ఆర్ గారు. ప్రతిరోజు ప్రజా దర్బారులో వందల మందిని కలిసి వాళ్ళ కష్టాలను తెలుసుకొని వాళ్ళ కష్టాలను తీర్చారు వైఎస్ఆర్ గారు. కానీ ఇప్పుడున్న నాయకుళ్ళు ఏ ఒక్కడైనా అలా ఉన్నాడా? ప్రజల సమస్యలు వినే ఓపిక ఈ దొరలకు ఉందా? లేదు. అసలు రాష్ట్రానికి గుండెకాయ లాంటి సచివాలయంలో అడుగు పెట్టని ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెవరైనా ఉన్నారా? ఆ ఘనత కూడా మన సీఎం సార్దే. Every child's success story starts here, like a multifaceted diamond. Every student who steps into Success School shines with brilliance, sculptured by teachers polished to perfection. If opportunity does not knock, I will build a door. To us, success comes in cans, not in can'ts. Success is falling 9 times, getting up 10. Some people dream of success, others put their heart and soul into working for it. Success, finding oneself.